ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు అయితే మన మందకృష్ణ మాదిగన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూసి నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న మరి ఎస్సీ సబ్ రిజర్వేషన్ అనేది ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ రిజల్ట్స్ లో అని చెప్పేసి మన మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ అయితే బయటికి రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్. అయితే మందకృష్ణ మాదిగ గారు ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనకు ఆగస్టు 10న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది, రాష్ట్రాలకు ఆ హక్కు ఉంది కాబట్టి ఇది రాష్ట్రాల యొక్క అభిప్రాయానికి వదిలేస్తున్నాం, రాష్ట్రాలు ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు కలిగి ఉన్నాయి కాబట్టి చేసుకోండి అన్నట్టు చెప్పారు. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు వచ్చిన రోజే మనకు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆ యొక్క తీర్పు వచ్చిన గంట లోపటినే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క తీర్పు యొక్క బ్రేకింగ్ న్యూస్ చూసి తన వ్యక్తిగత ఆఫీసు లో ఉన్న రూమ్లోకి వెళ్ళి ప్రిపేర్ అయిండు. ఏ విధంగా అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ గురించి తను మాట్లాడాలి అనే ఒక గంటలో ప్రిపేర్ అయి వచ్చి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో హాజరై అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకుంటాం, దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించని విధముగా ఎస్సీలకు మేము విద్యా ఉద్యోగాలలో నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అవసరమైతే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్ నోటిఫికేషన్లోనే ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి ఎస్సీ ఉపకులాలకు ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినాడు. మరి ఇది రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిన మాటే తప్ప ఇక్కడ మందకృష్ణ మాదిగ గారి సొంత మాటలు ఏం లేవు. సో అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలనే ఇప్పుడు సందర్భానుసారముగా ఇప్పుడు మనకు 10వ తారీఖు గ్రూప్ 1 యొక్క మార్కుల జాబితా వెల్లడవుతుంది, 11వ తారీఖు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటుండు, 14వ తారీఖు గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు గుర్తు చేస్తుండు రేవంత్ రెడ్డి అన్నకి, ఏమని? నువ్వు పలానా రోజులో మాట్లాడినావు కదా, పాత నోటిఫికేషన్స్ కి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ కి మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము ఎస్సీ వర్గీకరణలో అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. మరి ఏమైంది ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీ నీకు గుర్తుందా? మరి రిజల్ట్స్ దశకు వచ్చినాయి, రిజల్ట్ ఇస్తానట రేపో మాపో, మరి నువ్వు ఇప్పటి దానికి ఇంప్లిమెంటేషన్ చేస్తానో ఏమైంది నీ సంగతి? ఢిల్లీకి 98 సార్లు పోయినావు కదా, మరి ఇదేమైనా గుర్తుందా లేదా, మర్చిపోతివా? మరి నీ సంగతి ఏందని గుర్తు చేసిండు. మరి ఇలా నైట్ కూడా పోయిండు రేవంత్ రెడ్డి అన్న ఢిల్లీకి, మీ అందరూ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలు వచ్చినాయి కదా 5 ఖాళీలు, ఆ 5 ఖాళీలలో 4 ఖాళీలు కాంగ్రెస్కి పోతే 1 ఖాళీ బీఆర్ఎస్కి పోతుంది. ఇక కాంగ్రెస్కి వచ్చిన 4 ఖాళీలల్లా ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ చేయాలో ఢిల్లీకి పోయి మీటింగులు పెట్టుకొని, అదేవిధంగా మంత్రివర్గ విస్తీర్ణ చేపట్టడానికి ఎవరిని క్యాబినెట్ మినిస్టర్గా ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలో ఆ ముచ్చట్లు కూడా పెట్టుకొని మెల్లగా సల్లబడి వస్తాడు అన్నమాట. మరి ఆయన రాజకీయపరమైన ప్రయాణాలు రాజకీయపరమైన ఆలోచనలు చేసుకుంటూనే ఉంటాడు. కానీ మరి ఎస్సీ వర్గీకరణలో ఇప్పటి నోటిఫికేషన్స్ కూడా రిజల్ట్స్లో వర్తింపజేస్తామన్నాడు. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి మందకృష్ణ మాదిగన్న ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. 100% ఆయన మాట మీద ఉండాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మరి చాలా మంది అంటారు పాత నోటిఫికేషన్లో ఎట్లా జీవోలు ఉంటే అట్టనే అవుతాయి. మాకు తెలియదా జీవోల గురించి? మేము చదవని జీవోలా చూడని జీవోలా? మరి గ్రూప్ 2 రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 55 జీవో నెంబర్ బొందబెట్టి 29వ జీవోని పట్టుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. జీవో నెంబర్ 55ను బొందబెట్టిండు, 29 జీవో నెంబర్ను పట్టుకొచ్చి 29 జీవోని పట్టుకొచ్చి జీవో నెంబర్ 29 పట్టుకొచ్చి ఆగమేఘాల మీద గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీల పోస్టులోకి వచ్చే కోటను దెబ్బ కొట్టలేదా? అప్పుడు చాలా మంది రోడ్డెక్కి మా కోట నష్టపోతున్న బీసీలం అని చెప్పేసి అంటే వాళ్ళ ఈపులు బలగొట్టలేదా? లాఠీ ఛార్జీలు చేసి అవన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు. మరి కాబట్టి మరి జీవోలను బ్రేక్ చేసేది గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో ఉన్న జీవోలో బ్రేక్ చేసి కొత్త జీవోలు తెచ్చి దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోతుంది కదా, కథ సమాప్తం అవుతుంది. ఓకే, నా మాటలకు అగ్రీ అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.